హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. శరణ్ నవరాత్రులలో 3వ రోజు చంద్రఘంటాదేవి కథ గురించి ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. తన తీవ్రమైన తపస్సుతో రెండవ నవదుర్గ అయిన బ్రహ్మచారిని శివుడిని తిరిగి గెలుచుకున్న తరువాత పార్వతీదేవి తండ్రి హిమవంతుని వద్దకు తిరిగి వచ్చింది. రాజు హిమవంతుడు మరియు మీనాదేవి తమ కుమార్తె తన విజయం సాధించడాన్ని చూసి చాలా సంతోషించారు. శివ పార్వతుల పెళ్లి రోజు తెల్లవారుజామున తమ ప్రభువు వివాహం చేసుకోబోతున్నాడనే సంతోషంతో శివుడిని గణాలందరూ అతని వివాహ ఊరేగింపుతో రాజు హిమవంతుని రాజభవనానికి చేరుకున్నారు. మెడలో వాసుకి వంటి భయంకరమైన పాములతో, కంకణాల వంటి చెవు పోగులతో, తన శరీరమంతా బూడిదతో భయంకరంగా కనిపించాడు. వివాహ వేడుకకు వాడే గుర్రాలకు బదులుగా ఎద్దుపైన వచ్చాడు. తన అల్లుడిని చూసి మేనాదేవి దిగ్భ్రాంతి చెందింది. అతని రూపం వికృతంగా సన్యాసి వలె ఉంది. తన రాచరికం కోమలమైన కూతురు ఇప్పుడు తన భర్త వంటి భయానకమైన స్వభావం ఉన్న వ్యక్తితో అలాంటి జీవుల మధ్య జీవిస్తుందనే వాస్తవాన్ని జీర్ణించుకోలేక మేనాదేవి మూర్ఛపోయింది. పార్వతీదేవి శివతత్వాన్ని లోతుగా గ్రహించింది మరియు ఆమె బ్రహ్మచారిణి స్వరూపంలో చూసినట్లుగా ఆమె సప్త ఋషులకు శైవ సిద్ధాంతానికి కూడా గురువు. అయినప్పటికీ ఆమె కరుణతో ఆమె తల్లిగా మేనాదేవి కష్టాన్ని అర్థం చేసుకుంది. భోలేనాథ వివాహానికి ఆహ్లాదకరమైన రూపాన్ని అందించమని ఒప్పించేందుకు దేవి పార్వతి తన కిరీటం పైన 10 చేతులతో వివిధ ఆయుధాలు మరియు గంట ఆకారపు చంద్రుణ్ణి పట్టుకొని అతని తీక్షణ రూపానికి సరిపోయేలా క్షణక్షణానికి ఉగ్ర రూపాన్ని ధరించింది. ఈ దేవీ రూపాన్ని చంద్రగంటగా పూజిస్తారు. ఈ యొక్క రూపం శివుని యొక్క ఉగ్ర రూపాన్ని తగ్గిస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అలాగే షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.